హాయ్ ఎరువన్, నేను మీ పవన్ని. అందరికీ నా వందనాలు. ఈరోజు నేను చేస్తున్న వీడియో కొంచెం స్పెషల్. ఏదో ఒక సినిమా రివ్యూ అయితే కాదు, తెలుగు సినిమా బాగుండాలి అనే ఉద్దేశంతో ఈ రివ్యూ చేస్తున్నాను. ఒకసారి మీరు చూసి ఎలా ఉందో మీ కామెంట్స్లో చెప్పగలరు. ఇక వీడియోకి వస్తే, కొరటాల శివ అండ్ ఎన్టీఆర్ కాంబోలో వస్తున్న దేవర 1 ఇది 27th ఈ మంత్ రిలీజ్ అవుతుంది. ఇది మన అందరికీ తెలిసిందే. ఆల్రెడీ ఇప్పటికే ట్రైలర్ అండ్ 3 సాంగ్స్ కూడా రిలీజ్ అయినాయి. ఈ దేవర 1 కంపల్సరీగా హిట్ అవ్వాలని నేనైతే ఒక తెలుగు సినిమా అభిమానిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే పాన్ ఇండియా రేంజ్లో రిలీజ్ అయ్యే తెలుగు సినిమా ఇది. ఆల్రెడీ మన తెలుగు సినిమా రేంజ్ పాన్ ఇండియా రేంజ్లో ఆల్రెడీ స్ప్రెడ్ అయింది. సో ఈ దేవర 1 హిట్ ద్వారా ఇంకా కొంచెం ఆ స్థాయిని పెంచాలని నేనైతే కోరుకుంటున్నాను. ఎందుకంటే ఆ స్థాయి ఈ మూవీకి ఉంది. ఈ మూవీలో నటించిన నటుడికి, దర్శకుడికి, వీళ్ళందరికీ కూడా ఆ స్థాయి ఉంది. కాబట్టి కంపల్సరీగా ఇది ఒక పాన్ ఇండియా మూవీ, ఇది హిట్ కావాలనుకుంటున్నాను. ఏమైందంటే దేవర విషయంలో నన్ను కొంచెం బాధ పెట్టే విషయం ఏంటంటే, యాజ్ ఏ తెలుగు సినిమా అభిమానిగా నేను తెలుగు సినిమాని అభిమానిస్తాను బాయ్. తెలుగు సినిమా బాగుంటే చాలా ఆనందపడతాను. ఒక హీరోకో లేదా ఒక డైరెక్టర్కి మాత్రం నేను అభిమాని కాదు, తెలుగు సినిమాకి మాత్రం అభిమాని. సో కొరటాల శివ ఇప్పటివరకు 5 మూవీస్ చేశాడు భయ. ఈ 5 మూవీస్లో 4 మూవీస్ అయితే ఇండస్ట్రీ హిట్స్ అండ్ ఒక్క మూవీ, లాస్ట్ రీసెంట్ మూవీ ఆచార్య, ఇది మాత్రం డిజాస్టర్ అయింది. సో ఒక్క మూవీతో మనం ఒక డైరెక్టర్ టాలెంట్ని అయితే మనం క్యాలిక్యులేట్ చేయలేం. కంపల్సరీ మూవీస్ అనేవి డైరెక్షన్లో హిట్ అవుతుంటాయి, ఫట్ అవుతుంటాయి, రకరకాలు అవుతుంటాయి. కానీ అంత మాత్రాన ఆ డైరెక్టర్ వేస్ట్ అనేది మనం చెప్పలేం. ఎందుకంటే కొన్నిసార్లు డైరెక్షన్ బాగున్నా లేదా హీరో యాక్షన్ బాగున్నా ఓవరాల్గా మూవీ పర్ఫార్మెన్స్ బాగాలేకపోయినా సరే ఫ్లాప్ అవుతుంది. దానికి మనం ఏం చేయలేం. అంత మాత్రాన కొరటాల శివ డైరెక్షన్ని ట్రోల్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఒక్క సినిమా ఫ్లాప్ అయింది అంతే. ఈ సినిమాతో మళ్ళీ పుంజుకోవచ్చు, బూస్టప్ రావచ్చు. అండ్ ఆ టాలెంట్ కొరటాల శివకైతే ఉంది. డైలాగ్ రైటింగ్లో కానీ, మూవీ టేకింగ్లో కానీ, సీన్స్ కానీ చాలా బాగా ఇస్తాడు. సో అందుకని హోప్ ద బెస్ట్. ఒక్క ఆచార్య మూవీ ఫ్లాప్ అయింది. సో ఆ ఆచార్య మూవీ ఫ్లాప్ తెర వెనక 1,00,000 కారణాలు ఉండొచ్చు. కేవలం మనం కొరటాల శివ మీద మాత్రమే దోసేయలేం, ఆయన్ని మాత్రమే ట్రోల్ చేయలేం. సో ఒక్క సినిమా ఫ్లాప్ అయింది, ఓకే, దాని వెనక 1,00,000 కారణాలు వచ్చని చెప్పే కదా. సో ఆ దెబ్బతోటి ఒక్క సినిమా ఫ్లాప్ అయితే ఇంకా డైరెక్టర్ దేనికి పనికిరాన్నట్టు ట్రోల్ చేస్తున్నారు. ఈ విధంగా అయితే పాత డైరెక్టర్లు కొన్ని 10ల సంఖ్యలో ఫ్లాప్లు వచ్చిన ఒకళ్ళకి 4 సినిమాలు హిట్ అయితే 4 సినిమాలు ఫ్లాప్ అవుతాయి. అంత మాత్రం వాళ్ళు డైరెక్టర్ కాకుండా పోయారు, టాప్ మోస్ట్ డైరెక్టర్ ఇండస్ట్రీలో. సో మనం దాన్ని ఎందుకు తీసుకోలేకపోతున్నాం నాకు అర్థం కావట్లేదు. సో ఇది కొరటాల విషయం. ఆచార్య సినిమాని బేస్ చేసుకొని ఆ ట్రైలర్లో వచ్చిన కలర్ గ్రేడింగు అండ్ నైట్ ఎఫెక్ట్, మనుషుల్ని చూసి అదేదో పాదగట్టం, సముద్ర మట్టం అని ట్రోల్ చేస్తున్నారు. ఇంత లెవెల్లో ట్రోలింగ్ అనేది మెయిన్గా, సరే కొరటాల శివ అంటే ఫ్లాప్ ఉంది కాబట్టి సరే ట్రోల్ చేస్తున్నారు, అది సమంజసం కాదు, ట్రోల్ చేస్తున్నారు. కానీ ఎన్టీఆర్ మీద ఈ లెవెల్లో ట్రోల్ రావడం మాత్రం ఫస్ట్ టైం ఎన్టీఆర్ రికార్డులోనే. ఎందుకు అంత ట్రోల్ చేస్తున్నా నాకు అర్థం కాదు. ఎన్టీఆర్ని అయితే అస్సలు ట్రోల్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇంతకుముందు సినిమాలు కూడా ఆల్మోస్ట్ నాన్నకు ప్రేమతో మూవీ నుంచి ఎన్టీఆర్కి ఫ్లాప్ అనేది లేదు. కంపల్సరీగా అన్ని హిట్ మూవీసే ఉన్నాయి. అండ్ తెలుగులో ఈ తరంలో తెలుగులో అనర్గళంగా మాట్లాడగలిగింది అండ్ ఎమోషన్స్ కానీ అండ్ కళ్ళ ద్వారా ఎక్స్ప్రెషన్స్ కానీ చేయగల ఒకే ఒక్క నటుడు అంటే నాకు తెలిసి ఎన్టీఆరే. అంత బాగా నటించగలడు. సో అటువంటి ఎన్టీఆర్ ఎమోషన్స్ ఇవన్నీ ఉన్నా కానీ ఈ మూవీని ఎందుకో చాలా ట్రోల్ చేస్తున్నారు. సో కంపల్సరీగా పాదఘట్టం, ఆచార్య దాంట్లో ఎవరో ఉండొచ్చు, ఏదో చేయొచ్చు, కానీ ఇక్కడైతే కంపల్సరీగా కొరటాల శివ దెబ్బతిన్నాడు. అండ్ అదేవిధంగా ఎన్టీఆర్ మంచి కసి మీద ఉన్నాడు. కంపల్సరీ ఈ మూవీ అయితే హిట్ అవుతుంది, హిట్ కావాలి. ఎందుకంటే తెలుగు సినిమా బాగుండాలంటే ఇలాంటి హిట్లు అయితే కావాలి. పాన్ ఇండియా రేంజ్లో దీని పేరు కంపల్సరీ మార్మోగాలి. ఎన్టీఆర్ని మనం ట్రోల్ చేయాల్సిన అవసరం లేదు. అదే చెప్పక ఎన్టీఆర్ ఈజ్ నాట్ ఏ ట్రోలింగ్ మెటీరియల్. అఫ్కోర్స్ కొరటాల శివ ఒక్క సినిమా ఫ్లాప్తో దే ఆర్ నాట్ ట్రోలింగ్ మెటీరియల్స్. ఈ ట్రోలింగ్ అయితే కొంచెం తగ్గిస్తే మన తెలుగు సినిమాని మనమే దిగదార్చుకుంటూ అవుతుంది. మన తెలుగు సినిమాని మనమే ఎందుకు బయట ట్రోల్ చేయడం? ఎవరో వేరే భాషలు చేయగలంటే ఓకే, కానీ మనమే మన తెలుగు సినిమాని 300 కోట్లు బడ్జెట్ పెట్టిన ఒక హై బడ్జెట్ సినిమాని మనం ట్రోల్ చేసుకోండి. కేవలం చెప్పే కదా, ఆ మనుషులు, ఆ టేకింగు, వీళ్ళని
కంపల్సరీగా ఒక సినిమా అన్నాక హీరో ఉంటాడు, విలన్ ఉంటాడు. కానీ విలన్ ఉంటే సోను సూద్తో కంపేర్ చేయడం, హీరో అంటే చిరంజీవితో కంపేర్ చేయడం అనేది చాలా నాకు కొంచెం ఫూలిష్నెస్ అనిపించింది. మేబీ ఆ లుకింగ్ అలానే ఉండొచ్చు, బట్ కథ, స్టోరీ, ఎమోషన్స్, డైలాగ్స్ ఇవన్నీ ఎన్టీఆర్ ఉన్నాడు. ఎన్టీఆర్ చూసుకుంటాను, నాకు గట్టి నమ్మకం. నేను ఎన్టీఆర్ అభిమానిత కాదు భయ్య, తెలుగు సినిమా అభిమాని. మళ్ళీ చెప్తున్నాను, యాజ్ ఏ తెలుగు సినిమా అభిమానిగా, తెలుగు సినిమా ఫ్యాన్గా నాకు తెలుగు సినిమా మంచిగా ఉండాలి నా కోరిక. సో ఈ కోరిక గట్టిగా ఉంటే కంపల్సరీగా ఈ మూవీ అయితే హిట్ అవుతుంది అని అనుకుంటున్నాను. ఇకపోతే అనిరుద్ధ్ మ్యూజిక్ కూడా గతంలో లేని విధంగా అనిరుద్ధ్ మ్యూజిక్ మీద కూడా ట్రోల్స్ విపరీతంగా వస్తున్నాయి. ఇప్పటి వరకు అనిరుద్ధ్ ఏ సినిమా చేసినా సరే, అది తమిళ్ కావచ్చు, తెలుగు కావచ్చు, ఏదైనా సరే అనిరుద్ధ్ మ్యూజిక్ అంటే భయంకరమైన ఫ్యాన్స్ ఉన్నారు. ఇన్నపాటే మళ్ళీ 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 ఇనే ఫ్యాన్స్ ఉన్నారు. కానీ ఎందుకో కొత్తగా ఈ మూవీకి ఏ పాట చేసినా సరే దానికి ఏదో ఒక ట్రోలింగ్ ఉంది, ఏదో ఒక కాపీ ఉంది. ఒకటి భయ, మన మ్యూజిక్లో, మన సంగీతంలో ఉండేది సరిగమ పదని సప్త స్వరాలు మాత్రమే. సో ఈ స్వరాలను కొంచెం మార్చి కొడితే రకరకాల కాపీ అనిపిస్తుంది కంపల్సరీగా. ఏమి అంతకుముందు తమన్ చేయలేదు, తమన్ కాపీని ట్రోల్ చేసాం, కానీ అవే బ్లాక్ బస్టర్ హిట్లైనాయి, ఆల్బమ్స్ అయినాయి. సో అదేవిధంగా దేవిశ్రీ ప్రసాద్, ఇప్పుడు అనిరుద్ధ్ కూడా అంతే. అనిరుద్ధిని కాపీ అన్నంత మాత్రాన ఆ సాంగ్ని జనాలు వింటున్నారు, కంపల్సరీగా మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వస్తున్నాయి. అదే నమ్మకం మూవీకి కూడా. కంపల్సరీగా మూవీ హిట్ కావాలని నేను అనుకుంటున్నా. రిలీజ్ అయిన తర్వాత తెలుస్తుంది. ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ 27/9/2024, సెప్టెంబర్ 27. సో రిలీజ్ ఉంది. అండ్ ఈ మూవీ టీమ్కి ఆల్ ద బెస్ట్ చెప్తూ నేను ఇంతటితో సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ. దిస్ ఈస్ పవన్ సైనింగ్ ఆఫ్. బాయ్. ఫైనల్లీ యాజ్ ఏ తెలుగు సినిమా అభిమానిగా అండ్ తెలుగు సినిమా రివ్యూవర్గా, జై దేవరా, జై జై ఎన్టీఆర్. ఒక మల్టీ టాలెంటెడ్ యాక్టర్ ఎన్టీఆర్ నటించిన దేవరా సినిమాని, అసలు సిస్లైన తెలుగు సినిమాని మనం కాకపోతే ఎవరు లేపుకుంటారు భయ్య? మన సినిమాని మనమే లేపుకోవాలి. సో జై దేవరా, హిట్ కావాలని ఆశిస్తూ ఆల్ ద బెస్ట్ టు ఎంటైర్ టీమ్ ఆఫ్ దేవరా.